బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఆ యోగం ఒళ్ళు పులకించిపోయింది. బంటు రీతు కొలువు ఇయ్యవయ్య రామ అన్నట్లుగా అలా ఒళ్ళు పులకించిపోతూ ఒకసారి బిగ్గరగా ఏడుస్తూ, ఒకసారి బిగ్గరగా నవ్వుతూ, మధ్య మధ్యలో ఓ సఖా అని అరుస్తూ, నాట్యం చేస్తూ అలా ఉంటూ ధ్యానం చేస్తూ ఉంటే మరొకసారి అనుకుంటుంది, అహో మహాలింగమయం జనార్దనం పశ్యామి కాశ్యాం పరమాత్మ రూపం. అహో మహాలింగమయం జనార్దనం పశ్యామి కాశ్యాం పరమాత్మ రూపం. లింగమయమైన కాశీ చూస్తున్నాను. ఎన్ని లింగములో లింగ రూపమైన కాశీని చేస్తున్నాను. ఇదంతా జనార్దనుడే. అంత భాగ్యం నాకు లభించింది. కాశీలో వచ్చి కూర్చుని గంగ ఒడ్డున భగవన్నామస్మరణ చేస్తున్నానంటే ఇంకా నేను పాపజీవనం పొందాను అనుకోవడం ఎందుకు? నేను పాపజీవనం చేశాను, కానీ విష్ణువు అపారమైన దయతో నా పాపాలు కడిగేసి నన్ను ఇక్కడికి తెచ్చాడు. అపారమైన దయతో తెచ్చాడు గనక ధన్యురాలను. ఇలాంటి రకరకాల భావాలు ఆమెకొచ్చాయి. పైగా ఎలాంటి స్వామిని ధ్యానిస్తున్నానంటే శుభానన శాంతవపు సనాతనో రతిప్రియో ధన్యకరస్సు పావన. శుభమైన ఆనందం కలిగినవాడు, శాంతమైన శరీరం కలిగినవాడు, సనాతనుడు, రతిప్రియుడు. ఎంత గొప్ప మాట వేశారండి. రతిప్రియ అంటే ఆత్మరతిప్రియ, తనలో తాను ఆనందించేవాడి పట్ల ప్రీతి కలిగి ఉంటాడు పరమాత్మ. అదే బాహ్య వస్తు జనిత ఆనందం కోసం తాపత్రయపడే వాటి పట్ల ఆయన దృష్టి పెట్టడు. తనలో పరమాత్మను చూస్తూ ఆనందించేదాన్ని ఆత్మరతి అంటారండి. ఇక్కడ అది కలిగిన వారి పట్ల ప్రియం కలిగిన వాడు, అది రతిప్రియ శబ్దానికి అర్థం. ధన్యకరహ, ధన్యతనిచ్చేవాడు, అత్యంత పవిత్రుడైన వాడు. ఆయన ఏమి ఇవ్వడయ్యా? ఏదైనా ఇస్తాడు. కురూప దుర్భాగ్య దరిద్ర ధారణ. రూపములో కురూపమైతే దాన్ని తొలగిస్తాడు, దౌర్భాగ్యాన్ని తొలగిస్తాడు, దరిద్రాన్ని తొలగిస్తాడు. ఎందుకంటే సదా దయావాన్, ఎంతో దయామయుడు. మరిలో మనకు అపరాధములు ఉంటే ఆయన ఏం చేస్తాడయ్యట? అపరాధ ఖండన, అపరాధాలు తొలగిస్తాడు. ఇలాగా ఆనందిస్తూ కాశీకి నమస్కారం చేసుకుంటూ మాట ఉంది. కాశీ అంటే స్వానంద పూర్ణం పరిపూర్ణ కామం స్వాత్మానందం దేవదేవైరుపాస్యం. కాశీ అంటే ఆనందపూర్ణమైనది. ఇక్కడికి వస్తే అన్ని కోరికలు తీరిపోతాయట. అంటే అర్థం మరి కోరికలు ఉండవు. అటువంటి ఆనందం లభిస్తుంది. ఆనందం ఎలాంటి ఆనందం అంటే స్వాత్మానందం వంటి ఆనందమే. అందుకే దేవదేవులు కూడా ఉపాసించేది కాశీ అని ఒక స్థితిలో ఆమె ఎలా వెళ్ళిపోయిందంటే పశ్యామి సర్వత్ర జనార్దనం తం కాశీశ్వరం. కాశీలో ప్రతి చోట విష్ణువే కనబడుతున్నాడు ఆమెకి. ఏది చూసినా విష్ణువే. ఆనందపడిపోతుంది. విష్ణుడింతేయ కాని వేరుండు లేదని, నలినాక్షుడను నిధానము కంటి నేనని, ఉబ్బిగంతులు వేయిచునొక్క చోట అని ప్రహ్లాదుని వలె ఆనందిస్తున్నది. ఇలా ఉంటూ ఉండగా వీరసేనుడు కొంతకాలం అయ్యాక తన పుత్రుడు ప్రసేనుడు అందుబాటులోకి వచ్చాడు. అంటే చదువుకుని యోగ్యుడై ధర్మాధర్మములు తెలిసిన సమర్థుడయ్యాడు, పాలనాదక్షుడై అని తెలిసి ఆయనకి రాజ్యాన్ని అప్పగించేసి కాశీకి వచ్చారండి. ఎన్నాళ్ళ నుంచి కాశీకి వెళ్దామా అని తప్పించిపోతున్నవాడు. అంటే ఇన్నాళ్ళు చేసింది కాశీ స్మరణ. కాశీ స్మరణ మాత్రం చేతనే పాపం నాశనం చేస్తుంది. ఎవడైతే 11 మార్లు కాశీనామం అంటాడో వాడికి అనేక జన్మలు పాపాలు పోతాయని శాస్త్రం చెప్తున్న గొప్ప విషయం. ఇందులో సందేహం లేదు. 11 సార్లు అన్నాడు యోగి, ఒక్కసారి చాలండి అన్నాడు. అది కాశీ అంటే అంత గొప్ప విషయం అండి. ఒక్కసారి అనగలిగేటంత భక్తి ఉంటే చాలు. అంత భక్తి లేనప్పుడు కొంచెం కనీసం 11 సార్లేనా. నిద్రపోయేవాళ్ళని కూడా లేపొకసారి కాశీ అనుకోమనండి, చాలా పుణ్యం వస్తుంది ఇక్కడ. మొత్తానికి కాశీ అంటే అంత విశేషమైన మంత్రశక్తి యొక్క విశేషం. కాశీ ఒక మంత్రం, కాశీ ఒక పేరు కాదు. అది కాశీ అనేది బ్రహ్మము యొక్క మరొక నామం అని చెప్తోంది. పరబ్రహ్మము యొక్క స్వరూపమైన కాశీ అంటే పరబ్రహ్మని అర్థం. ఎందుకంటే స్వయం ప్రకాశ స్వరూపమైనది కాశీ, స్వయం జ్యోతిష్ స్వరూపమైనది కాశీ. అందుకే ఆ కాశీలో ఆనందపడిపోతూ ఉన్న సమయంలో ఈ మహానుభావుడు వీరసేనుడు వచ్చేసాడు ఇక్కడికి. వచ్చి హాయిగా విష్ణువుని సేవించుకుంటున్నాడు. ఎలా సేవిస్తున్నాడు అంటే వరణానది దగ్గర కేశవ ఆలయం ఉంది, ఆదికేశవుడి. అక్కడ సమీపంలో నివాసం ఏర్పరచుకున్నాడు. కైనా ఒక రాజు వచ్చాడు అంటే మరొక దేశపు రాజు ఆయన్ని గౌరవించి ఆదరించి ఆయనకంటూ ఆశ్రయం ఇస్తాడు. అలా సత్కారం పొందుతూ ఆయన ఇక్కడ ఉన్నాడు. కేశవాలయ సమీపంలో ఉంటూ నిరంతరం భక్తియుక్తుడే ఆదికేశవుని పూజించుకుంటూ ప్రధానంగా ఉన్నప్పటికీ ప్రాతకాలంలో పంచనది తీర్థంలో స్నానం చేసేవాడు. మధ్యాహ్న కాలం మణికర్ణికలో చేసేవాడు. ప్రాతకాలం పంచనది తీర్థం స్నానం చేసి బిందుమాధవ దర్శనం చేసుకుని ఆయన్ని సేవించుకుని మధ్యాహ్నం మణికర్ణికలో స్నానం చేసిన తర్వాత విశ్వనాథుని అన్నపూర్ణముని దర్శించుకుని, అంతేగాని విష్ణు భక్తుని గారి శివాలయానికి వెళ్ళము అనేటువంటి కలియుగ పాపపు రోజులు అప్పుడు లేవు గనక
ఆయన విశ్వనాథ దర్శనం, అన్నపూర్ణ దర్శనం కూడా చేసుకుని మళ్ళీ మాధవ దర్శనం చేసుకుంటూ అనేక మంది విప్రులకి అన్నదానము చేస్తూ, దానములు చేస్తూ, సంపదల్ని దానము చేస్తూ, ఇటు వేద పండితులను తృప్తిపరుస్తూ, దేవతలను తృప్తిపరుస్తూ తన విద్యుక్త ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాడు. శత్రువుల్ని ఎలా జయించాడో ఇంద్రియాలను కూడా అలా జయించాడు అన్నాడు. ఇదివరకు రాజుగా ఉన్నప్పుడు శత్రువుల్ని ఎలా జయించాడో ఇప్పుడు ఇంద్రియాలను కూడా అలా జయించి సాధన చేస్తున్నాడు. ఎంత అందమైన మాట అండి ఇక్కడ. అందుకే జిత్వా శత్రువున్ ఇంద్రియాద్యాం స్థితోహం. ఆ సంస్కృత శబ్దం చెప్పకపోతే తృప్తి రాదు, ఎందుకంటే గ్రహించగలిగే సౌహృదయులు ఉన్నారు కనుక. పైగా ఇలా ఉన్నటువంటి ఆయన ప్రతిరోజు కూడా అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కాశీ మహాత్మ్యం, విష్ణు మహాత్మ్యం, శివచరిత్రలు వింటూ ఉన్నట్ట. కదాచిత్ కాశీ మాహాత్మ్య పరిశీలన తత్పర. కాశీ మహాత్మ్యాన్ని ఎక్కడెక్కడ పరిశీలనం అంటే చదవడం, తెలుసుకోవడం, పెద్దలను అడగడం, అది వింటూ ఉంటేనే ఒక తృప్తి. అది కాశీలో ఉన్నవాళ్ళు ప్రతిరోజు కాశీ మహాత్మ్యము గురువుల ద్వారా వినాలని నియమం చెప్పారు ఇక్కడ. అలా వింటూ ఉన్నాడు. అంతే కదా, కదాతి శ్రవణాసక్త భర్తృగుణగణస్యహి. తన దైవమైన నారాయణ యొక్క గుణగణాలను వింటూ ఉన్నాడు. ఇంకోసారి సభల్లో గోష్ఠులు జరుగుతుంటే కూర్చుని వాళ్ళాడే వింటూ ఇలాగా కాలక్షేపం చేస్తూ అర్చిస్తూ వింటూ ఉన్నాడు. ఇలా ఉండగా ఆయనకి తెలిసింది, మీ రాజ్యంలో ఉన్న ఒక ప్రసిద్ధి చెందిన మహాసౌందర్యవతి అనే వేశ్య కామకళ అనే పేరు అనేది ఇక్కడ ఉందని వార్త తెలిసింది. ఓహో, పైగా ఆమె గుండు గీయించుకుని ముతక బట్టలు కట్టుకుని నిరంతర విష్ణుచింతన చేస్తుందంటే ఎంత మార్పు! అలాంటి మహాత్ములను ఒకసారి చూడాలి అంటూ రాజుగా కబురు పంపాడు. తన రాజు పిలిచాడనే వెళ్ళింది, ఎందుకంటే అక్కడ జరిగిన సభలోనే కదా తన మార్పు జరిగింది. అందుకు కృతజ్ఞతాభావంతో వెళ్ళగానే అమ్మా నమస్కారం చేసి, నువ్వు చాలా కాలం నుంచి ఇక్కడ ఉంటున్నావు, నేను ఈ మధ్య వచ్చాను, అసలు నువ్వు ఇలా రావడమే నాకు ఆశ్చర్యం కలుగుతుంది, కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్తావని. ఈ ప్రశ్న సమాధాన రూపంలో అత్యద్భుతమైన జ్ఞానం ఇస్తున్నాడు ఇక్కడ. దాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, నువ్వు ఇలా ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి అంటే, వచ్చాక నీకు ఎలా ఉంది? నా పతిని వెతుక్కుంటూ నేను వచ్చాను, ఇక్కడే ఉన్నాను. ఎవరమ్మా నీ పతి? ఇక్కడ ఉన్నానే కానీ ఆయన ఇంకా కలవలేదు, విరహవేదంతో తపన పడిపోతున్నానది. ఇది రావడం మహా కష్టం అండి. భగవద్విరహంతో తపన పడడం సామాన్యమైన అంశం కాదు. ఏదో లేదని, ఎవరో లేరని ఏడవడం చాలామందికి తెలుసు, కానీ విష్ణువుతో కలయిక లేదని ఏడిచే భక్తి ఉందే, ఆ భక్తి ముందు మిగిలిన భక్తులను దిగదుడిపే. అందుకే నారదుడు భక్తి శాస్త్రంలో చివరికి చెప్తాడు, దాస్యాశక్తి, వాత్సల్యాశక్తి, సేవాశక్తి, సఖ్యాశక్తి అన్నీ చెప్తే విరహాశక్తి అని చెప్తాడు ఇక్కడ. విరహాశక్తి అన్నిటికంటే గొప్పదిట. అంటే భగవద్విరహం తట్టుకోలేక తాళలేక విలవిల్లాడిపోవడం. అలా ఆడిపోయిన వాళ్ళని గోపికలు అన్నారు, అలా విలవిల్లాడిపోయిన వాడిని మహా చైతన్య ప్రభు అన్నారు. ఇక్కడ తెలిసిన వాళ్ళు నిరంతరం వియోగంతో తప్పించిపోతారు. ఆ తాపం వల్ల వియోగ అగ్ని రగిలి పాపాలని దగ్ధమవుతాయి. ఇక్కడ ఆ విరహంతోనే ఉన్నాను కానీ ఇంతవరకు విష్ణుప్రాప్తి లభించలేదని ఆమె ఏడవడం మొదలెట్టింది. పైగా విష్ణు అనకుండా నా పతి లభించలేదండి. అవి ఎవరు నీ పతి అని అడిగాడు. భువనపతే నా పతి, విష్ణువే నా పతి. పైగా సమస్తాన్ని చూడగలిగే విష్ణువు సమస్తమునందు వ్యాపించున్నాడు. బోధ చేస్తుంది ఇక్కడ విష్ణు తత్వాన్ని. అన్నిటినీ దర్శించే సర్వసాక్షి అంతటా ఉన్నాడు. మరి విష్ణువుని పొందలేదు ఎందుకు అంటున్నానంటే, అంతటా ఉన్నవాడు అన్నిటినీ దర్శించేవాడు నాకు అనుభవానికి రావాలి, ఆయన నన్ను చేరదీయాలి. పైగా అనంతమైన నామాలు ఉన్నాయి. నిజానికి ఆయనకి ఏ నామం లేనివాడైన గుణనామరహితుడు, కానీ మనల్ని అనుగ్రహించడం కోసం బహునామాలు ఉన్నాయి. పైగా ఎవరైతే వేదాది శాస్త్రములను అధ్యయనం చేస్తారో వాళ్ళకి ఆత్మజ్ఞానం ఇచ్చి ముక్తినిచ్చేవాడు ఆయన. పైగా విష్ణు భక్తులు, నీకు రోజు ఎలా గడుస్తోంది, ఎవరేమిస్తున్నా అని అడిగాడు ఈయన. విష్ణు భక్తులు ఎవరి నుంచి ఏది స్వీకరించరు సుమా, ఇది తెలుసుకోవాలి. దేన్నో పొందుదామని కాశీవాసం చెయ్యకూడదు, అది దేన్ని స్వీకరించరు అని చెప్తూ, నేను గురువాక్యం వల్ల ఆయనపై నాకు భక్తి ఏర్పడింది, ఇది ఆమె చెప్పినటువంటి మాట. అయితే నువ్వు అనుకున్నటువంటి స్వామి దొరకాలంటే ఏమిటి మార్గం అంటావు అంటే ఒకటే చెప్పింది, గురుభక్త్యా సమిళతి. ఎవడికి గురుభక్తి ఉంటుందో వాడికి విష్ణువు దొరుకుతాడు, కలుస్తాడు, అందులో సందేహం లేదు. పైగా జ్ఞానులైన వారు నిరంతరం ఆయన్నే స్మరిస్తూ ఉంటారు, ఇది చెప్పిన మాట. పైగా వర్ణాశ్రమాల్లో ఎవరంటే ఆయనకి ఇష్టం, ఈ ప్రశ్న వేశాడు. ఎవరు వేదము చెప్పిన ప్రకారంగా తమ వర్ణమునకు తమ ఆశ్రమమునకు కేటాయించిన ధర్మాన్ని పాటిస్తారో విష్ణుప్రీతితో వారంటే ఆయనకి ఇష్టం, ఇది చెప్తున్నాడు ఇక్కడ. అందుకని ఒక వర్ణం వారి ఇష్టం అని చెప్పలేదు. చూడండి, ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. దీనికి స్వామి చెప్తాడు, స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ అని. ఇక్కడ ఏ వర్ణం వారని చెప్పాడు?
తమకి విద్యుక్తమైన కర్మతో ఆరాధించేవాడు సిద్ధి పొందుతారు అని చెప్పిన మాటని ఇక్కడ చక్కగా చెప్తున్నది. పైగా విషమ దృష్టి ఉన్నవారికి ఆయన కనబడ్డు, విషయ దృష్టి ఉన్నవారికి కనబడ్డు. విషయ దృష్టే విషమ దృష్టి, అంటే కూడని దృష్టి విషమ దృష్టి. కానీ అంతటా నారాయణుడు ఉండేది సమదృష్టి. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం, అది సమదృష్టి. విషమదృష్టి, విషమదృష్టి ఉన్నవాడికి ఆయన కనబడ్డు. ఎలాగంటే కంటి రోగం ఉన్నవాడికి సూర్యుడు ఎలా కనబడ్డో అలాగా, అది ఉపమానం చెప్పింది. అంటే సూర్యుడు ఉంటాడు, కంటి రోగం వాడికి కనబడ్డు, కానీ విషమదృష్టి ఉన్నవాడికి సర్వత్రా ఉన్న విష్ణువు కనబడ్డు. ఇది చెప్తున్నది. పైగా ఆయన యందు ఎలాంటి స్నేహం ఏర్పడాలి అంటే, కొందరికి విషయములతో తన్మయత్వం ఎక్కువ. అంత విష్ణు చింతన చేస్తున్నా తనకి ఇష్టమైన ధనమో లేదా ఇష్టమైన మరో వ్యక్తులో అనురాగంతో రాగానే విష్ణువుని పక్కన పెట్టేస్తాం. తాదాత్మ్యం దేనితో ఉంది? విషయాలతో. కబుర్లు ఏం చెప్తారు? ఏవో చెప్తారు. కానీ విషయములతో తాదాత్మ్యం చెందినటువంటి వాడు ఎక్కడ తెలుసుకోగలడు? కానీ స్నేహమే నాయన అన్నిటికీ ముఖ్యం. స్నేహం అంటే ఒకదానితో ప్రీతిభావం స్నేహం. అవివేకులకు విషయముల యందు ప్రీతి ఉంటుంది, వివేకవంతుడికి విష్ణువునందు ప్రీతి ఉంటుంది. అంతే. ఇక్కడ ఆ ప్రీతే తరింపజేస్తుంది. దీన్ని బట్టి చెప్పేది భగవంతుని పొందడానికి కొత్తగా తెచ్చుకోక్కర్లేదు. నీకు ప్రీతి చెందుటానికి గుణం ఉందిగా, అది ఆయన వైపు తిప్పుచాలి. ఇక్కడ అటు తిప్పడమే నీకు అది ఎలాగో అఘోరిస్తుంది. దాని ప్రపంచం తిప్పుతావు. వీడు కాకపోతే వాడు, ఇది కాకపోతే అది, బోల్డ్ అన్ని యాక్టివిటీస్ పెట్టుకున్నావు, బోల్డ్ అన్ని రాగములు పెట్టుకున్నావు, అవి నేను కింద పడేస్తాయి. అదంతా ఒకటి చేసి ఆయన వైపు తిప్పే. త్వమేవ మాతా చ పితా త్వమేవ తమేవ బంధుచ్చ సఖా త్వమేవ త్వమేవ విద్య ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం. మనకి శ్లోకం వచ్చు, గొల్లపూడి వీరాస్వామి వారు గీతా ప్రెస్ వాళ్ళు ప్రింట్ చేశారు కనుక. కానీ ఈ భావం తెచ్చుకోగలగాలండి, ఎంత గొప్ప విషయం ఇక్కడ. అలా ఉన్నటువంటి వాళ్ళు పొందుతారు సుమా. అయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఒకవేళ విషయాసక్తి అంత తొందరగా పోదు. మీరు అలా చెప్తారు కానీ సాధ్యం కాని విషయాలు ఎలా చెప్తారు అని కోపగించుకుంటే, నాయనా వీరసేనుడు అడుగుతున్నాడు, విషయాసక్త చిత్తులైనటువంటి వారు తరించాలంటే ఏం మార్గం అంటే, కాశీకొచ్చి కూర్చుని నా పరమాత్మ గురించి వింటే చాలు. వినడం చేయగా క్షేత్ర మహాత్మ్యంలో వాడి చిత్త సిద్ధమవుతుంది. అది చెప్తున్నాడు ఇక్కడ. అంటూ గురుశాస్త్రేచ మహతి శ్రద్ధ పుణ్యైరవాప్యతే. గురువునందు శాస్త్రమునందు గొప్ప శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ రెండూ కలగాలంటే పూర్వపుణ్య విశేషం ఉండాలి. గురువులకు కలిగి శిష్యులందరూ శ్రద్ధాళువులు అనడానికి లేదు. ఆ విషయం గురువుకు తెలుసు, చెప్తే బాగుండదని చెప్పడం. For more videos like this, subscribe Big TV channel.